ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తానని మాటని మాట్లాడటాన్ని కరెక్ట్ అని భావిస్తున్నారా లేదా కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా మనకి తెలుసు విజయ్ పార్టీకి విజయ్ గుర్తును అయితే కేటాయించారు. మరి తమిళ నటుడు విజయ్ గురించి మనకు తెలుసు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న విజయ్ పార్టీకి టీవీకేకు శుభవార్త లభించింది. ఆ పార్టీకి విజయ్ గుర్తు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్థుల దగ్గరికి ఒకే గుర్తు ఉండాలని పార్టీ చేసిన అభ్యర్థులను ఈసీఐ ఆమోదించింది. మరి అవినీతి అక్రమ పాలనపై గళం విప్పేందుకు ప్రజలను చైతన్యపరిచేందుకు విజయ్ గుర్తు తమకు విధి విధానాలకు ప్రతీకగా నిలుస్తుంది పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్ రాజకీయ ప్రవేశంతో ఇప్పటికే యువతలో ఉన్న ఆసక్తి ఓట్లుగా మలుచుకోవడంలో ఈ గుర్తు కీలకం కానుంది. మరోవైపు కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎంకు బ్యాటరీ టార్చ్ గుర్తును కొనసాగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. 2021 ఎన్నికల్లో కూడా ఇదే గుర్తుతో పోటీ చేసినందుకు ఓటర్లకు సులభంగా గుర్తుండేందుకు పార్టీ గుర్తింపును కొనసాగించేందుకు తమకు పాత గుర్తునే కేటాయించాలని ఎంఎన్ఎం కోరింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయినా టార్చ్ లైట్ గుర్తుతో తమ మద్దతును పటిష్టం చేసుకోవాలని కమల్ పార్టీ అయితే భావిస్తుంది. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా మరి ఒకంత డిఫరెంట్గానే ఉంటాయి. కానీ ఈసారి జరగబోయే ఎన్నికల్లో మాత్రం మరి ఒక యుద్ధ వాతావరణం అయితే కనబడుతుంది. డిఎంకే తన అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతుందా, మరి అన్నా డిఎంకే ముందుకు వెళ్ళగలుగుతుందా, బీజేపీ అన్నామలై ద్వారా ఏ రకంగా ముందుకు వెళ్ళిపోతుందన్న ఇలాంటి తరుణంలో విజయ్ పార్టీ టీవీకి ఏదైతే వచ్చి ఒక అంత తమిళనాట రాజకీయాల్లో మరి ఒక ఆసక్తిని అయితే రేపొచ్చారు. అయితే విజిల్ గుర్తు అనేది చాలా విజయ్కి చాలా పాజిటివ్ వైబ్రేషన్ అయితే కలిగిస్తుంది అనటంలో నా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే విజయ్కి గతంలో కూడా ఎత్తైనా అతను కూడా సినిమాల నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. విజిల్ అనే ఒక మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది తెలుసు. మరి జనాల్లో ఈ విజిల్ అనేది చాలా త్వరగా చొచ్చుకుపోవడానికి కూడా అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి విజయ్కి ఈ గుర్తు వలన చాలా పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తాయి. అయితే కరూరు ఘటనలో ఎక్కడైతే 40 మంది మరి పైన చనిపోయారు, ఆ తర్వాత విజయ్కి తన పరిస్థితి ఏంటని అగమ్య గోచరంగా మారినప్పటికీ కూడా ఇందులో తన తప్పేమీ లేదని మరి సిబిఐ ఎంక్వైరీ వేసినప్పటికీ కూడా నేను సహకరిస్తాను విజయ్ మాట్లాడుతున్నాడు అదే ధోరణి. కానీ ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో టీవీకే పార్టీ ఒక ప్రపంచం సృష్టించే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి రానున్న రోజుల్లో టీవీకే పార్టీ విజుల్ గుర్తు ద్వారా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అనేది మనం అందరం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొల్ల రామవ్వ అని కూడా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా తర్వాత చూద్దాం. కేటీఆర్కు నోటీసులు మనకు తెలుసు. మరి ఏ రకంగా అయితే మరి సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ రకంగా అయితే ముందుకు దూకుడు చూపిస్తుందో ఆ దూకుడు కంటిన్యూ అయితే చేస్తుంది. 2 రోజుల క్రితమే మరి హరీష్ రావుని సిట్ విచారణకు కోరింది. సిట్ విచారణకు హాజరయ్యారు హరీష్ రావు. అయితే వచ్చిన తర్వాత సిట్ విచారణలో భాగంగా అదంతా ఏమీ లేదు, వాళ్ళు వేస్ట్గా మాట్లాడుతున్నారు, అంతా వేస్ట్ ప్రశ్నలు వేశారు, నేనే మరి సిట్ని ప్రశ్నించాను, 100 ప్రశ్నలు అడిగానని చెప్పి హరీష్ రావు తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. మరి కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరి సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం చేసిన ప్రత్యేకత దర్యాప్తు బృందం తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేస్తుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా నందినగర్లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసులు అందించారు. జూబ్లీ హిల్స్లో ఏసీపీ ఆఫీసులో కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, జడ్జీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై ఈ దర్యాప్తు కొనసాగుతుంది. జనవరి 20న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణలో హరీష్ రావును సుమారుగా 78 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. దానికి సమాధానం ఆయన కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో పస లేదని కావాలని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. అయితే సాంకేతిక ఆధారాలు మరియు అరెస్టైన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ ప్రక్రియను మరింత బలోపేతంగా నిర్వహించాలని సిట్ అయితే నిర్ణయించింది. సజ్జనార్ నేతృత్వంలోని సిట్ సమగ్ర విచారణ గతంలో ఇది ఒక లొట్టపీసు కేసు అని కూడా మాట్లాడిన కేటీఆర్ మరి ఈ రోజున ఏ రకంగా మరి సిట్ ప్రశ్నించబోతుంది అని ఎటువంటి సమాధానాలు చెప్తున్నారు, తర్వాత కేటీఆర్ తర్వాత మరి ఎవరిని ప్రశ్నిస్తారు, కేసీఆర్ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందా, కేసీఆర్ కూడా మరి సిట్
మరి నోటీసులు ఇస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఈరోజైతే ప్రస్తుతం ఈ కేసులో మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావు లాంటి వారు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరు విచారణలో వెలుగు చూసిన విషయాల ఆధారంగానే రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే రోజుల్లో ఈ విచారణ ఎటు దారి తీస్తుందో, ఎవరికి కొత్త నోటీసులు అందుతాయో, ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. కేసును సజ్జనార్ నేతృత్వంలో సిట్ తీసుకున్నప్పటి నుండి మరింత దూకుడుగా విచారణ అయితే కొనసాగుతున్నారు. పెన్నుతో రాసిన పేర్లే చిట్టి ఆధారంగా ట్యాపింగ్లు చేయగా ఆ చిట్టీలు ఎవరిచ్చారన్న కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ట్యాపింగ్పై కవిత సంచలన ఆరోపణలు చేయగా త్వరలో కవితను జోగినపల్లి సంతోషంలో కూడా సిట్ పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. లొట్టపీసు కేసుగా లైట్ తీసుకుంటున్న కేటీఆర్ అని కూడా మరి ప్రచురించారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసును ఒక లొట్టపీసు కేసుగా కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ పాత కేసును మళ్లీ తోడుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా నైనీ కోల్ బ్లాక్ వంటి భారీ కుంభకోణాలను బీఆర్ఎస్ ఎండగడుతున్న తరంలో తమను డిఫెన్స్లో పడేయడానికి ప్రభుత్వం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మరి కేటీఆర్ అయితే ఆరోపించారు. ఎవరు ఏం పాలిటిక్స్ చేస్తారనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు నైనీ బ్లాక్లో నిజంగా జరుగుంటే దాని గురించి కూడా సంబంధిత అధికారులు చూసుకుంటారు, చట్టం తరపుతాను చేసుకుపోతుంది. ఇది ఒక లొట్టపీస్ కేసుగా మీరు అభివర్ణిస్తున్నప్పటికీ కూడా నిప్పు లేనిదే పొగరాదు కదా అనే ఒక ఫీలింగ్ ప్రజల్లో బలంగా ఉండిపోయింది. మరి మీరు ఈరోజు ఇచ్చే ఆన్సర్లు ఏ రకంగా ఉంటాయి, తర్వాత మరి మిగతా ఎవరిని మళ్ళీ విచారించే అవకాశం ఉంది, వీటన్నిటి మీద కూడా మరి ఈ భవితవ్యం అనేది తేలిపోనుంది. తెలంగాణ రాష్ట్ర మొత్తాన్ని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఊపేసింది. ఆ మాటకు వస్తే భారతదేశం మొత్తం మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా హార్డ్గా నడుస్తున్న పరిస్థితి. మరి చూద్దాం ఈరోజు ఏ రకంగా కేటీఆర్ మాట్లాడతారు దాని గురించి అనేది మనం చూద్దాం. ఇక తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొల్ల రామవ్వ ఈ నెల 25 నుంచి ఈటీవీ విన్లోని తాళ్ళూరి రామేశ్వర టైటిల్ పాత్ర పోషించిన గొల్ల రామవ్వ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ చిత్ర టైలర్ ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు పేర్కొన్నారు. స్వర్గీయ భారత ప్రధాని పివి నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథకు దృశ్య రూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంచిత వీరగాథను డ్రీమ్స్